హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 3తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, ఒక లైక్, హైప్, అలాగే ఒక చిన్న కామెంట్ మీ నుంచి ఆశిస్తున్నాను యార్. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ముగ్గురు పైన వస్తున్న సౌండ్స్కి పైకి వెళ్ళి చూసేసరికి అక్కడ అభి తన చేతితో పగిలిన అద్దం ముక్క పట్టుకుని బిగించాడు. రక్తం కారుతున్నా అలాగే పట్టు ఇంకా ఇంకా బిగిస్తున్నాడు. వెంటనే శ్రీనాథ్ వెళ్ళి, అభి ఏం చేస్తున్నావు? రక్తం చూడు ఎలా కారుతుందో అని చేతిలోని గ్లాస్ పీస్ తీయడానికి ప్రయత్నం చేస్తారు. అంకుల్ ప్లీజ్ లీవ్ మీ, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని హామ్ చేస్తాను, వెళ్ళిపోండి అంకుల్ అని అరుస్తాడు. అదంతా చూస్తున్న ఆమెకి చాలా బాధగా అనిపిస్తుంది. అభి అలా సఫర్ అవుతుంటే తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. అభి గ్లాస్ పడే అభి అని అడుగుతున్నా, ఇక్కడి నుంచి వెళ్ళండి అంకుల్, నన్ను ఒంటరిగా వదిలేయండి అని గట్టిగా అరుస్తాడు. అభికి అలా రక్తం పోవడంతో తన మనసు తట్టుకోలేక ఫాస్ట్గా ఆమె అభి ముందుకు వెళ్తుంది. అలా ఆమె రావడం చూసి, నువ్వెందుకు వచ్చావమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళు అని శ్రీనాథ్ అంటారు. కానీ ఆమె అభినే చూస్తూ ఉంటుంది. వచ్చింది శ్రీధ అనుకొని అభి కోపంగా తలెత్తుతాడు. ఎదురుగా తననే కళ్ళ నీళ్లతో చూస్తున్న ఆమె కళ్ళు చూస్తాడు. ఆ క్షణం అభి ఆ కళ్ళల్లోకి చూస్తూ సైలెంట్ అవుతాడు. వెంటనే ఆమె అభి చెయ్యి పట్టుకొని నెమ్మదిగా ఆ చేతిలో ఉన్న గ్లాస్ తీస్తుంది. కళ్ళు మాత్రం అభి మీద నుంచి తిప్పలేదు. ఎప్పుడైతే గ్లాస్ తీసేసిందో అభి వెంటనే సెన్స్లోకి వచ్చి తన చెయ్యిని విసిరి కొడతాడు. తను అభి చెయ్యి పట్టుకున్నప్పుడే అభి బాడీ ఆ స్పర్శ కావాలి అని కోరుకుంటుంది. అందుకే అభి, ఏయ్ ఎవరు నువ్వు? అంకుల్ మీకు చెప్పాను కదా, నేను ఏ అమ్మాయి వద్దని, ముందిక్కడి నుంచి తీసుకెళ్ళండి ఈ అమ్మాయిని అని అంటాడు. అభి మైండ్ వద్దు అంటున్నా శరీరం ఆమెని కోరుకుంటుంది. అభి, ఈ అమ్మాయి అలాంటిది కాదు, ఇందాక మనం సేవ్ చేశాం కదా తను అని చెబుతారు ఆయన. ఎవరైతే ఏంటి అంకుల్, ముందు బయటికి వెళ్ళమనండి, మీరు కూడా వెళ్ళిపోండి అంకుల్. ఓకే అభి, మేం వెళ్ళిపోతాం, ప్లీజ్ నిన్ను నువ్వు హార్మ్ చేసుకోకు. ఎలా అంకుల్, నా బాడీ నా అధీనం రాను రాను తప్పిపోతుంది, ఐ కాంట్ అంకుల్. శ్రీనాథ్ గారు అభిని తీసుకువెళ్ళి షవర్ కింద నిలబెడతారు. కాసేపు ఇలా ఉండభి అని బయటికి వచ్చి, మీరు కిందకి వెళ్ళండి, నేను అభి దగ్గర ఉంటాను అని చెబుతారు. మీరొక్కరు ఎలా మేనేజ్ చేస్తారండి అని అడుగుతుంది దేవి. తప్పదు, అభికి ఇప్పుడు అది పూర్తిగా పనిచేయడం మొదలు పెడుతుంది. తట్టుకోలేక తనని తాను హార్మ్ చేసుకుంటాడు. ఎవరో ఒకరం పట్టుకోవాలి, అది కష్టం అయినా తప్పదు, ఏదో ఒక విధంగా ఆపాలి. అంకుల్, హాస్పిటల్కి తీసుకువెళ్తే ఏదో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది కదా అంటుంది ఆమె. మేమిద్దరం డాక్టర్లమే అమ్మా, దీనికి ఏమీ ఉండదు, యాంటీడోస్ ఇవ్వటమే. ఆ రాస్కెల్ చాలా హెవీ డోస్ ఇచ్చాడు. హాస్పిటల్లో ఉంటే అభి గురించి బయటకు తెలిసిపోతుంది, అందుకే ఇలా తీసుకువచ్చింది. అంటే ఇప్పుడు అభి గారు ఇంకా ఎక్కువ రియాక్ట్ అవుతారా అడుగుతుంది ఆమె. మీరిందాక చెప్పినట్టు ప్రాణానికి కూడా ప్రమాదమా? అవును, తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని చూస్తే అది తనకి ప్రెషర్ ఎక్కువ అవుతుంది, అప్పుడు అది తనకి ప్రమాదం. ప్రెషర్ తట్టుకోలేక ప్రాణాలు కూడా తీసుకుంటారు. అభి మైండ్ బాడీ రెండు ఫిట్ కాబట్టే ఇంతవరకు కంట్రోల్లో ఉండగలిగాడు. అదే తనకేమీ కాకుండా చూడాలి అని మనం కోరుకోవడమే. ఒకవేళ అలా కాకపోతే ఆయన ప్రాణాలు రిస్క్లో పడ్డట్టే కదా అంకుల్ అంటుంది. ఇప్పుడు మనం ఏమీ చేయలేమమ్మా, ఇంకో అరగంట గంటలో ఆ డ్రగ్ ప్రభావం ఎక్కువవుతుంది, అప్పుడు అసలు కంట్రోల్ చేయలేము. ఒకవేళ ఆయన సెక్సువల్ ఫీలింగ్స్ తీరితే ఆయనకేమీ ప్రమాదం ఉండదు కదా అంకుల్. కానీ అభి ఒప్పుకోడు. ఒప్పుకున్నా అభి ఇప్పుడున్న పొజిషన్కి ఏ అమ్మాయి కూడా బేర్ చేయలేదు. చాలా హార్ష్గా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ అంటూ ఆయన ఎందుకో అనుమానంగా
ఆమెని చూస్తాడు. చెప్పండి అంకుల్, ఆయన ఫీలింగ్స్ తీర్చుకుంటే ప్రమాదం ఏమీ ఉండదు కదా అని అడుగుతుంది. ఎందుకమ్మా ఇదంతా అడుగుతున్నావు అని ఆయన అనుమానంగా అడుగుతారు. ఇంతలో వాష్రూమ్ నుంచి అభి బయటికి వస్తాడు. వస్తూనే ఏదో వెతుకుతూ ఉంటాడు తను. ఏంటి వెతుకుతున్నాడు అని చూస్తే అక్కడే ఉన్న ఒక షార్ప్ వస్తువు తీసుకోవడం చూస్తారు వాళ్ళు. వెంటనే ఆమె అలర్ట్ అయి ఫాస్ట్గా అభి ముందుకు వెళ్ళి అది లాక్కుంటుంది. అభికి తనని తాను గాయం చేసుకుంటే ఆ పెయిన్కి ఈ ఫీలింగ్స్ కంట్రోల్ అవుతాయి అని అనుకుంటాడు. అందుకే తనని తాను గాయపరుచుకోవాలి అని చూస్తున్నాడు. కానీ ఎంత చేసినా హెవీ డోస్ ఎక్కిన బాడీ కంట్రోల్ అవ్వదని అభికి కూడా తెలియదు. ఆమె అది లాక్కోగానే కోపంగా ఆమెని లాగిపెట్టి కొడతాడు అభి. నిన్ను పొమ్మన్నానా, మళ్ళీ ఎందుకొచ్చావు, ఓ ఇక్కడి నుంచి అని అరుస్తాడు. ఆ అరుపుకి ఒక్క నిమిషం భయపడినా వెంటనే నార్మల్ అయి శ్రీనాథ్ దగ్గరికి వచ్చి, అంకుల్, నేను చేస్తుంది తప్పో ఒప్పో తెలీదు, కానీ నేను ఆయన ప్రాణాలను రిస్క్లో పడేయాలి అనుకోవడం లేదు. కాసేపు మీరేమీ మాట్లాడకుండా ఇక్కడే ఉండండి అంకుల్ అని చెప్పి మళ్ళీ అభి దగ్గరికి వెళుతుంది. ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చావు అని తనని తొయ్యబోతాడు. వెంటనే ఆమె అభిని గట్టిగా హత్తుకుంటుంది. ఒక్కసారి ఆమె అలా చేసేసరికి అభి ఫస్ట్ షాక్ అయినా తర్వాత తన బాడీ ఇప్పుడు కోరుకుంటున్న స్పర్శ తగిలేసరికి తన ప్రమేయం లేకుండానే తన చుట్టూ చేతులు బిగించి ఇంకా ఆమెను తనలో అదుముకుంటాడు. ఒక్క నిమిషంలో తన మైండ్ హెచ్చరించడంతో ఆమెను తోసేస్తాడు. తోసి పక్కకి వెళ్ళిపోతాడు. ఆమెను చూస్తుంటే అభి శరీరం ఆమె కావాలి అని తప్పిస్తుంది. కంట్రోల్ అవ్వడం లేదు అభి మైండ్. మరి మనసు ఏం చెప్తుందో. ఆమె అభి దగ్గరికి నెమ్మదిగా వచ్చి అభిని కూర్చోబెట్టింది. అక్కడ ఉన్న టవల్ తెచ్చి తన తల తుడుస్తూ, అభి సార్, మీకు తెలియకుండా మీరు ఇప్పుడు ఈ సమస్యలో ఉన్నారు. కానీ దీనివల్ల మీ ప్రాణానికే ప్రమాదం అన్నప్పుడు ఎందుకు మీరింత రిస్క్ తీసుకుంటున్నారు? మీకోసం ఎదురు చూసే మీ ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తు చేసుకోండి. మీరు క్షేమంగా ఉండాలి అభి సార్. మీలాంటి మంచి వాళ్ళకి ఏమీ జరగకూడదు అని చెబుతుంది. ఆమె అంత దగ్గరగా ఉంటే ఎందుకో అభి మనసుకి హాయిగా ఉంది. ఆమె మాటలు వినాలి అని అనిపిస్తుంది. ఆమెను దూరంగా వెళ్ళమని అనలేకపోతున్నాడు. తన శరీరం పూర్తిగా ఆమె కావాలని కోరుకుంటుంది. అలా అని తన మైండ్ మనసు అంగీకరించడం లేదు. తప్పు అని చెబుతుంది. ఆమె మనసు మాత్రం అభి అంత బాధ భరిస్తుంటే ఎందుకో తట్టుకోలేకపోతుంది. తన మనసు మైండ్ ఇప్పుడు కేవలం అభిని ఆ బాధ నుంచి బయటపడాలి అని మాత్రమే ఆలోచిస్తుంది. అందుకు తను ఏం చేయాలి అని ఆలోచన రాగానే ఎందుకో ఇంక వేరే ఆలోచన చేయాలి అనిపించడం లేదు. తను చేసేది తప్పు అనిపించడం లేదు. అది అభి మీద ఉన్న అభిమానమా అంటే తన మనసు అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది. అభి కోసం తన ప్రాణాలైనా ఇవ్వాలి అనిపిస్తుంది. అందుకే తనింక వేరే ఆలోచన చేయలేదు. అభికి తన శరీరాన్ని మందుగా మార్చడానికి రెడీ అయ్యింది. ఆమె అభి ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచి, నేను మీ భార్యగా మీ దగ్గరికి వస్తే మీకు అభ్యంతరం ఉండదు కదా అని అడుగుతుంది. ఆమె కళ్ళల్లో ఎప్పుడో చిక్కుకున్న అభి ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు అభ్యంతరం లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపుతాడు. అభి మత్తులో ఉన్నాడు. తన కళ్ళిప్పుడు మత్తులో ఉన్నాయి. ఎవరి రూపము స్పష్టంగా కనిపించే స్థితిలో లేదు. అయినా ఆమె కళ్ళు మాత్రం అతనిని అట్రాక్ట్ చేస్తున్నాయి. వెంటనే ఇంకా చిన్నగా రక్తం కారుతున్న అభి చెయ్యిని తీసుకొని తన పాపిట్లో పెట్టుకుంటుంది. ఆ రక్తం తన పాపిటలో సింధూరంగా మారింది. అభికి తనేం చేస్తుందో అర్థం కావడం లేదు. తన మాటలు మంత్రాలులా తనేం చెప్తే అది చేస్తున్నాడు. వెంటనే ఆమె, అభి సార్, మీ మెడలో చైన్ తీసి నా మెడలో వేయండి అంటుంది. ఎందుకు అని మత్తుగా అడుగుతాడు. నాకు తాళి కట్టాలి కదా, మీ భార్య నవ్వాలంటే అంటుంది. మరేమనుకున్నాడో నెమ్మదిగా చైన్ తీసి తన మెడలో వేశాడు. ఆమె లేచి వెళుతుంటే చెయ్యి పట్టుకుంటాడు.
నాతో ఉండవా? నువ్విక్కడుంటే నాకు బాగుంది అంటాడు మత్తుగా. ఇప్పుడే వస్తా అభి సార్ అని శ్రీనాథ్ వాళ్ళ దగ్గరికి వెళుతుంది. తప్పుగా అనుకోకండి అంకుల్, ఇదంతా ఆయన తృప్తి కోసం మాత్రమే, అంతే తప్ప నేను కావాలని చేయలేదు. ఆ తర్వాత ఆయనకి కనిపించను అంటుంది. అది కాదమ్మా, ఇలా చేయడం వల్ల నీ జీవితం అంటారు. అంకుల్, ఇప్పుడు ఎక్కువ టైం లేదు, మీతో రేపు మాట్లాడతాను. ఇప్పుడు సార్ చేతికి కట్టు కట్టాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇస్తారా అని అడుగుతుంది. అది నేను కడతాను, నువ్వు తనని పేరు చేయలేవమ్మా, చాలా దారుణంగా ఉంటుంది, ఆ డ్రగ్ ప్రభావం తట్టుకోలేవు. వేరే ఆప్షన్ ఉందా అంకుల్? తల అడ్డంగా ఊపుతాడు ఆయన. మరి ఇంకేమీ ఆలోచించకండి అంకుల్ అంటుంది. వాళ్ళిద్దరికీ ఆమె కళ్ళల్లో అభిని కాపాడాలి అనే తపన తప్ప వేరే ఉద్దేశం ఏమీ కనిపించలేదు. అందుకే ఇంకిప్పుడు అభి ఉన్న పరిస్థితికి ఈ కాసేపు ఆమె మాట అభి వినడం చూసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చిచ్చి జాగ్రత్తమ్మ అని మాత్రమే చెప్పగలిగి భారమైన హృదయంతో కిందకి వచ్చేస్తారు. వాళ్ళు వెళ్ళగానే తలుపులు క్లోజ్ చేస్తుంది ఆమె. ఆ క్షణం తర్వాత ఆమె జీవితం ఏంటన్నది ఆమెకు గుర్తులేదు. కేవలం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది అనే ఆలోచన ఉంది. ఇలా అభి కాకుండా ఇంకెవరైనా ఉంటే ఇలాగే చేయగలవా అని అంతరాత్మ ప్రశ్నించింది. ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు చేస్తాను అంది ఆమె. మరి ఇతనికి మాత్రమే ఆడది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే మానం అర్పించాలి అని ఎందుకు అనుకుంది అని అంతరాత్మ అడిగింది. ఎందుకు అని తనకు తానే ప్రశ్నించుకుంది ఆమె. ప్రేమిస్తున్నావా అని అడిగింది అంతరాత్మ. ఆయన్ని ప్రేమించే అర్హత నాకు ఉందా అనుకుంటుంది. నీకేం తక్కువ అని అంతరాత్మ అడుగుతుంటే ఆయన ఆకాశమంత ఎత్తులో ఉన్నారు, నేను భూమి మీద కూడా నిలబడ్డానికి పోరాడే పరిస్థితిలో ఉన్నాను. ప్రేమకి అవన్నీ అడ్డురావు. అదంతా నాకు తెలీదు. ఆయన్ని కాపాడాలి అనుకున్నాను, కాపాడుతున్నాను. అలా అయితే అతను బాధపడుతుంటే నీకెందుకు కన్నీళ్ళొచ్చాయి? నీ మనసెందుకు అతని బాధ చూడలేకపోతుంది? ఆయన మంచివారు అందుకే అంటుంది ఆమె. లోకంలో చాలామంది మంచివారు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇలాంటి అవసరం వస్తే ఇలా చేయగలవా? నో, అందరికీ నేనెందుకు చేస్తాను? అభి గారికి మాత్రమే నేను చేయగలను, ఆయనకు మాత్రమే, అర్థమైందా? ఆయన ఒక్కరికి మాత్రమే ఈ శరీరం అని పైకే అంటుంది ఆమె. అప్పుడు అది ఎందుకో కూడా ఆలోచించుకో అని అంతరాత్మ మాయం అయిపోతుంది. ఒక్కసారిగా తల విదిలించి, అందరికీ నేనెందుకు చేస్తాను? తను అభి గారు కాబట్టి చేస్తాను, దానికి ఏ పేరు పెట్టినా పర్వాలేదు, నన్ను లోకం తప్పుగా అనుకున్నా పర్వాలేదు అనుకుంటూ అభి దగ్గరికి వెళుతుంది. అప్పటికే అభికి డ్రగ్ ప్రభావం ఎక్కువ అవడం స్టార్ట్ అయ్యింది. దగ్గరికి వచ్చి ఆమె అతని చెయ్యి కట్టుకట్టడానికి దగ్గరికి తీసుకోగానే దూరం జరుగుతాడు. ఆమె అతనికి దగ్గరగా వెళుతుంది. కథ కొనసాగుతుంది. మై డియర్ రీడర్స్, మీరు కామెంట్ సెక్షన్స్లో లిపి గురించి అస్సలు ప్రస్తావన చేయకండి యార్. మీరు అక్కడ చదివినా ఇక్కడ లిపి అనే పేరు ఎత్తకండి. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఒక యాప్ని ఇంకో యాప్లో ప్రస్తావించకూడదు, కాబట్టి అదొకటి చూసుకోండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్ వీడియో.